9 టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఈ నెలాఖరు వరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు పూర్తవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. డిసెంబర్ నుంచి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర కమిటీపై ఇంకా కసరత్తు కొనసాగుతుందని తెలిపారు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్కు వెళ్లిన ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు పూర్తవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. డిసెంబర్ నుంచి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర కమిటీపై ఇంకా కసరత్తు కొనసాగుతుందని తెలిపారు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్కు వెళ్లిన ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ప్రియాంక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కొద్దిసేపు మీడియాతో కూడా చిట్ చాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ నెల 14-15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు నిర్మాణాత్మకంగా జరుగుతుందని చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీంతో ఏదైతే ప్రజెంటేషన్, ఎగ్జిబిషన్, ఒప్పందాలు వివిధ రూపాల్లో 2 రోజుల పాటు ఈ ఏదైతే సదస్సు సాగనుందో ఈ సదస్సుకి ప్రజలకు అధునాతన అవసరాలేంటి, కొత్త సాంకేతిక అంశాలపై కూడా అధ్యయనం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నారా లోకేష్ కృషి చేస్తుందంటే కూడా మంత్రి నారా లోకేష్ మీద కూడా ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. మరోవైపు ఏదైతే అధునాతన టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి విఆర్ఓల వరకు కూడా బాధ్యతగా పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి పనిచేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామంటే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధానం కనపడుతుంది. మరోవైపు ఏదైతే ప్రజలకు మెరుగైన సేవలు అందే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమవుతుంది, అనుకున్న సమయానికి క్వాంటమ్ కంప్యూటర్స్ అమరావతికి వచ్చేలా కూడా ప్రయత్నం చేస్తున్నామంటే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి నుంచి నాయకులకు సంబంధించి కూడా కమిటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలాఖరు కూడా పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం పాలన చేస్తుంది. అవినీతి రహిత పాలన కూడా చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూసే విధంగా కూడా పార్టీ నాయకులు కావచ్చు, అటు కూటమి నాయకులు కావచ్చు ఉండే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నట్టు కూడా చెప్పిన సందర్భం. మరోవైపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడిదారులు వస్తున్నారో వాళ్ళందరినీ అన్ని విధాల సహకారం అందించేలా విధంగా కూడా ఈ నెల 14-15 వైజాగ్ లో జరిగే సమ్మిట్ ఏదైతే ఉందో దానికి అన్ని విధాలా వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. మరోవైపు అభివృద్ధి చెందుతున్న అమరావతిని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు ముందుకు వేస్తున్నట్టు కూడా ఈ రోజు మీడియా చిట్ చాట్ లో కూడా చెప్పడం జరిగింది. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.